Friends, welcome to Dr. TCS Career Guidance. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకు తెలిసిన ఇంజనీరింగ్ అడ్మిషన్స్ రాబోతున్నాయి. సో వాట్ అబౌట్ కోర్ బ్రాంచెస్ అంటే ఇది పేరెంట్స్కి కానివ్వండి, లేకపోతే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానివ్వండి, అంటే చూసినటువంటి కోర్ బ్రాంచెస్ ఫ్యాకల్టీకి కానివ్వండి, ఈ టాపిక్ అనేది చాలా అవసరం అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలిసిందే, ఇప్పుడు ఎన్ఓసీస్ నడుస్తున్నాయి యూనివర్సిటీలో. సో దాదాపు కోర్ బ్రాంచెస్ని మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ యొక్క ఇంటెక్ తగ్గించేసి మీకు అదర్ బ్రాంచెస్ ఏదైతే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ఇటువంటి బ్రాంచెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి వాట్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ కోర్ బ్రాంచెస్? ఎందుకంటే ఎవరైనా ఒక స్టూడెంట్ తనకి ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉండి ఎలక్ట్రికలో, మెకానికలో, సివిల్లో తీసుకుందాం అనుకున్నట్లయితే వారు కూడా ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అనమాట. ఎందుకంటే అన్ని కాలేజెస్లో, మొత్తం కొన్ని కాలేజెస్లో హైదరాబాద్లో అయితే ఓన్లీ సిఎస్సి బ్రాంచే ఉందన్నమాట. కాబట్టి నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యాకల్టీగా నా బాధ్యత అని అనుకొని నేను ఒక క్లియర్ చేద్దామని, అంటే ఫ్యూచర్ ఉందా లేదా అనేది. స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నట్లయితే మీరు ఏమి చదివినా ఏమి చదవకపోయినా మీ లైఫ్కి డోకా లేదనమాట. మీ దగ్గర స్కిల్ లేకుండా మీరు పిహెచ్డీ చేసినా, డబుల్ పిహెచ్డీ చేసినా, ఓకే, అయితే ఏ కోర్స్ చదివినా, డిమాండ్ ఉన్నటువంటి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ చదివినా మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ అనేవి రావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ కోర్ బ్రాంచెస్లో ఎస్పెషల్గా నేను ఎలక్ట్రికల్ గురించి మాట్లాడతాను. ఈ కోర్ బ్రాంచెస్కి ఫ్యూచర్ ఉందా లేదా? నేనైతే ఉందని చెప్తాను అనమాట. దేన్ని బేస్ చేసుకుని ఉందని చెప్తున్నానంటే, సో మీకు వచ్చేసి PLIS అనే ఒక స్కీమ్ ఉందన్నమాట, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఈ PLI స్కీమ్ అనేది ప్రధానమంత్రి ఆఫీసు డైరెక్ట్గా మానిటర్ చేసేటువంటి ఒక స్కీమ్ అన్నమాట. ఇది దాదాపు ఈ PLI స్కీమ్ ద్వారా కొన్ని కోట్లు మీకు డిస్ప్లే చేస్తాను, ఎన్ని కోట్లు అనేది 1.73 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అనేది మీకు చిప్ డిజైనింగ్లో, ఎలక్ట్రికల్ వెహికల్లో, సోలార్ సిస్టంలో, ఇంకా 17 స్కీమ్స్ ఉన్నాయి. అంటే డైరెక్ట్గా ఎవరైతే ఈ సెక్టార్లో పెట్టుబడులు వద్దాం అనుకుంటున్నారో వారికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రోత్సాహకాలు అనమాట, అంటే ఇన్సెంటివ్స్ అనేది ఇద్దామని చెప్పేసి వచ్చేసింది. సో దీనివల్ల ఇన్సెంటివ్స్ వల్ల వారు ముందుకు రావటం, ఇండస్ట్రీస్ని స్థాపించడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రోత్సాహకాలు అనేది ఇస్తుంది అనమాట ఈ సెక్టార్లో. సో రిలయన్స్ రీసెంట్గానే ఒక చిప్ డిజైన్, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది. టాటా ప్రపోజల్లో పెట్టింది, టాటా కూడా. అదేవిధంగా చాలా కంపెనీస్ మనకి తైవాన్ అండ్ చైనా అనేది ఎక్కువ కాంపిటీషన్ ఇస్తున్నటువంటి కంపెనీస్ అనమాట వీటిలో. సో ఆ రెండింటి యొక్క కాంపిటీషన్ని తట్టుకోవడం కోసం, లేకపోతే వాటి ఆధిపత్యాన్ని తగ్గించడం కోసము క్వాడ్ గ్రూప్ అని చెప్పేసి ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, USA ఈ 4 దేశాలు క్వాడ్ గ్రూప్స్ అంటారు అనమాట. ఇప్పుడు ఆ క్వాడ్ గ్రూప్ కాస్త కూడా 8 కాబోతుంది. సో వీరు వచ్చేసి ఈ చిప్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో పెడదామని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. మనకి ఈ మధ్య న్యూస్ పేపర్లు కూడా వచ్చాయన్నమాట. ఫిబ్రవరిలో కనుక మీరు తీసుకున్నట్లయితే, ఈ ఆఫ్టర్ కరోనా తర్వాత ఏదైతే ఈ సెమీకండక్టర్స్, ల్యాక్ ఆఫ్ సెమీకండక్టర్స్ మెటీరియల్ వలన వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా తగ్గిపోయింది. మీరు ఏ సెక్టార్లో తీసుకున్నా కానీ ఈ సెమీకండక్టర్ మెటీరియల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో ఇది ఫ్యూచర్లో మనకి ఒక ఉపాధి కల్పించేటువంటి కోర్సు కాబోతుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ అనేవి రాబోతున్నాయి ఇండియాలో, ఎస్పెషల్గా సౌత్ సైడ్ అనమాట. అదొకటి PLI స్కీమ్ ముందుకు. ఈవెన్ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది కూడా దాదాపు మీకు మంచి ఆపర్చునిటీస్ ఇవ్వబోతుంది. సో ఈ చిన్న చిన్న ప్రమాదాలు జరిగినంత మాత్రాన వెహికల్స్ లక్షలు అమ్ముడుపోతున్నాయి. ప్రమాదాలు బిలో సింగిల్ ఫిగర్ మీద ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు అందులో ఫ్యూచర్ ఉంటుంది. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మనకి ఫ్యూచర్ ఉంటున్న కోర్స్ ఏదైతే ఉందో వాటిలో మీరు స్కిల్ డెవలప్మెంట్ కొన్ని కోర్సెస్ అనేది చేయడం అనేది చాలా చాలా అవసరం అనమాట. ఇంకొకటి, ఇది ఫ్యూచర్లో రానటువంటి డెవలప్మెంట్స్ గురించి అయితే, ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా తీసుకుని హిస్టరీ తీసుకోండి. నా స్టూడెంట్స్ గురించే చెప్తాను మీకు నేను. గవర్నమెంట్ జాబ్ ఇప్పటికి మొన్న ఒక పోల్ పెట్టాను నేను, మీకు ఏ ఉద్యోగం అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. 53 to 60% స్టూడెంట్స్ స్టిల్ దే ఆర్
ఇంట్రెస్ట్ ఇన్ గవర్నమెంట్ జాబ్ అనమాట. దాని తర్వాతనే ప్రైవేట్ జాబ్. అంటే ఎవరైతే ఎక్కువ గవర్నమెంట్ జాబ్ చేయాలనేటువంటి కోరికతో ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ కోర్ బ్రాంచెస్, స్పెషల్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్లో మీకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ సెక్టార్లో కూడా ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానివ్వండి, జనరేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, పవర్ సిస్టమ్ ఎరెక్షన్ అంటే పవర్ లైన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వేసేటువంటి కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ అనేది కూడా మనకు మంచి గుడ్ అసెట్ అనమాట. ఇవన్నీ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది ఒక యాంగిల్లో మీకు చెప్దాం అనుకుంటున్నాను. సెకండ్ వచ్చేసరికల్లా మీకు అవుట్పుట్ అనేది మీకు తెలిసిన డిమాండ్ సప్లై ఫార్ములా నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో రైతులందరూ ఒకే పంట పండించారనుకోండి, ఒక రైతు ఇంకో పంట పండిస్తే టమాటాల మీద కూడా కోట్లాధిపతి అయ్యారనమాట లాస్ట్ ఇయర్. అదే రైతులు అందరూ టమాటాలు వేసి 5 పైసలకి ట్రాక్టర్లో మనం కర్నూలు అటు సైడ్ చూసినట్లయితే ట్రాక్టర్లో తీసుకొని రోడ్డు మీద పడిసి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అంటే డిమాండ్ అండ్ సప్లై కనుక తీసుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆర్ఆర్బీలో కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, జెన్కోస్ కానివ్వండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్స్ కానివ్వండి, ఎక్కడైనా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవసరం అనమాట. వాళ్ళు రిటైర్మెంట్ అనేది అయిపోతూనే ఉంటారు, రిటైర్మెంట్ అవుతూనే ఉంటారు, పీపుల్ అనేది అవసరం అవుతూనే ఉంటుంది అనమాట. ఇక్కడ మీ అవుట్పుట్ అనేది కూడా గత 2-3 ఇయర్స్కి తగ్గిపోతూ ఉందన్నమాట. ఫ్యూచర్లో ఇంకా కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఎంత అవుట్పుట్ తగ్గితే ఆ కోర్స్ చదువుతున్న స్టూడెంట్కి అంత బెనిఫిట్ అనమాట. ఈ అవుట్పుట్ తగ్గటం వల్ల మాలాంటి ఫ్యాకల్టీ ఉద్యోగాలు పోవచ్చేవో కానీ స్టూడెంట్కి బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది. సో ఎలా జరుగుతుంది స్టూడెంట్కి బెనిఫిట్ అంటే, నీకు ఒక సిఎస్సి బ్రాంచ్ నుంచి ఒక తెలంగాణ, ఆంధ్రాలో తీసుకున్నట్లయితే నాకు దాదాపు 1,20,000 మంది బయటకు వస్తే ఈ 2 స్టేట్ల నుంచి మంచి స్టూడెంట్స్ నాకు తెలిసి 1,000, 1,500, 2,000 కంటే ఎక్కువ ఉంటారు అనమాట పర్ ఇయర్ బయటకు వచ్చాము. ఎక్కడ 1,10,000, 20,000, ఎక్కడ 2,000 అనమాట. ఓకేనా? సో కాబట్టి అవుట్పుట్ తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే నిస్సందేహంగా మీరు తీసుకోవచ్చు. ఎటువంటి మీరు అందుట్లో ఇంకా మీకు యూఎస్ఏలో అన్వేషణ్ చెప్పేసి నా స్టూడెంట్ అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిజైనర్ అంట, అక్కడ స్థిరపడ్డారు అనమాట ప్రైవేట్ సెక్టార్లో. సో అబ్రాడ్లో కూడా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా కొంతమంది స్టూడెంట్స్, నాకు ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ నౌ దే ఆర్ వర్కింగ్ ఇన్ దుబాయ్. సో వాళ్ళు అప్పుడప్పుడు క్లాసెస్ కూడా తీసుకుంటారు అన్నమాట మా స్టూడెంట్స్కి. వాళ్ళు సెమినార్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆపర్చునిటీస్ ఇన్ యూఎస్ఏ, ఆపర్చునిటీస్ ఇన్ దుబాయ్ అని చెప్పేసి. కాబట్టి ఎంసెట్ రేపు వస్తుంది, జేఈ మెయిన్ అయిపోతుంది. కాబట్టి మీకు కోర్ బ్రాంచ్, ఎస్పెషల్గా ఎలక్ట్రికల్ బ్రాంచ్ తీసుకోని కనుక మీకు కోరుకున్నట్లయితే తీసుకోండి, చేయండి. మీకు ఇంకోటి ఆప్షన్ కూడా మీకు ఉంది. సర్క్యూట్ బ్రాంచెస్లో ది ఫస్ట్ బ్రాంచ్ ఎలక్ట్రికల్. మీరు ఎవరైనా తీసుకోండి, ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఫస్ట్, దాని తర్వాతనే ఇవన్నీ ఎలక్ట్రికల్ నుంచి వచ్చాయి. కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఎలక్ట్రికల్ బ్రాంచెస్కి మీరు దానికి సపోర్ట్గా కొన్ని లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే మీరు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అటువంటి బ్రాంచ్ మన ఎలక్ట్రికల్ బ్రాంచ్. ఇంకోటి కూడా మీకు చెప్పబోతుంది అంటే హార్డ్ అని చెప్తాంటారు అనమాట. ఇది అస్సలు నమ్మకండి. ఇప్పుడైతే సిఎస్సి కొత్త బ్రాంచ్ ఇవన్నీ వస్తున్నాయి కదా, వీటికన్నిటికంటే ముందు ఈసీ వచ్చింది, దానికంటే ముందు ట్రిపుల్ ఉంది. ఇప్పుడు అందరూ ట్రిపుల్ని కాకుండా ఈసీ చదవాలనుకోండి, ఏం చేయాలి? ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చి కుక్క అని ముద్ర వేయాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏం చేశారంటే ట్రిపుల్ హార్డ్ అని చెప్పేసి ఒక పెట్టారన్నమాట. కష్టపడటం కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఏది హార్డ్ కాదు. నాకు తెలిసి ఇంజనీరింగ్లో అన్ని బ్రాంచెస్ హార్డే. ట్రిపుల్ హార్డ్ అనేది అదొక ముద్ర వేశారనమాట. ట్రిపుల్ అనేది హార్డ్ బ్రాంచ్ కాదు, చాలా ఇంట్రెస్ట్గా ఉండేటువంటి బ్రాంచి, మంచి బ్రాంచి. మీరు కష్టపడేట్లయితే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, ప్రైవేట్ సెక్టర్లో సెటిల్ కావచ్చు. మీకు కొన్ని లాంగ్వేజ్ కనుక నేర్చుకున్నట్లయితే హ్యాపీగా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా స్టూడెంట్స్ ఉన్నారు, ఈ మధ్యనే ఫ్యాకల్టీ కూడా వెళ్ళిపోతున్నారు అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడ్. కాబట్టి మీకు 2 వైపులా అవకాశం ఉండేట్టు తీసుకోండి, హ్యాపీగా చదువుకోండి. యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. నేను ఇప్పుడైతే వర్క్ చేస్తున్న కాలేజీలో ట్రిపుల్ఈకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే, ఇప్పుడు కూడా కాదు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కొట్టినటువంటి బ్రాంచ్ అనమాట. హార్డ్ అయితే మరి రాదు కదా యూనివర్సిటీ గోల్డ్ మెడల్, ఏ బ్రాంచ్ నుంచి రాలే యూనివర్సిటీ గోల్డ్ మెడల్, ట్రిపుల్ నుంచి వచ్చింది అనమాట. ఓకే, నా స్టూడెంట్ అతను, తన యూకేలోనే అక్కడ ఉన్నారనమాట. సో కాబట్టి నేను ఒకటి చెప్పేది, మీకు ఇంట్రెస్ట్ ఉండి చదువుదాం అనుకుంటే నిస్సందేహంగా తీసుకోండి, వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.